హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ అను జిఎస్డబ్ల్యూఎస్. హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో డిపార్ట్మెంట్ టెస్ట్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే రూల్స్ 2015కి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ ఆర్పిఎస్కి సంబంధించి కంటెంట్ అంటే సిలబస్ ఏముంది, అందులో సిలబస్లో మన సిలబస్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఎగ్జామ్లో అడిగితే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా తీసుకొని ఆ ప్రీవియస్ పేపర్స్లో కొన్ని క్వశ్చన్స్ ద్వారా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే మా యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే రూల్స్ 2015. దీనికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే మనకి లాస్ట్ ఇయర్ అంటే నవంబర్ 2020లో జరిగినటువంటి పేపర్లో ఆర్పిఎస్కి సంబంధించి నియర్లీ 30 to 34 క్వశ్చన్స్ అయితే మనకి ఆర్పిఎస్ 2015 నుంచి ఇవ్వడం జరిగింది. సో మనం కేర్ఫుల్గా కొంచెం ఈ బుక్ మన ఈ సబ్జెక్ట్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం మనము ఇందులో ఏమేమి సిలబస్ ఏముంది, మన ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి చూద్దాము. ఇది వచ్చేసరికి పబ్లికేషన్స్ వచ్చేసరికి అండి శ్రీనివాస పబ్లికేషన్స్. దీన్ని నేను ఇందులో ఉన్నటువంటి కంటెంట్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. అంటే నా కన్వీనియంట్ కోసం నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ కంటెంట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి ఫస్ట్ 1 to 10 అంటే 1 to 17 పేజెస్ ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడ సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, పేజ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 1 to 10 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో 17 పేజెస్ ఉన్నాయి. ఈ 17 పేజెస్ సంబంధించి జస్ట్ ఇది బేసిక్స్ అండి. ఇందులో మనం పెద్దగా ఎక్కువగా మనం చూసుకోవాల్సింది ఏం లేదు, కానీ జస్ట్ ఫండమెంటల్ అసలు ఏముంది అని టాపిక్ ఒక్కసారి బ్రీఫ్గా స్టడీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 2 అండి. ఈ పార్ట్ 2లో ఇందులో వచ్చేసరికి మనకి టోటల్గా అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ పార్ట్ 1 అని చెప్పాను కదా, పార్ట్ 1 వచ్చేసరికి 1 to 10 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్లో 17 పేజెస్ వరకు ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పార్ట్ 2 అండి. ఇందులో వచ్చేసరికి రివైజ్డ్ పే స్కేల్స్ అసైన్ టు ద పోస్ట్ ఇన్ రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే రూల్స్ 2015. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కేటగిరీస్లో ఎగ్జిస్టింగ్ పే స్కేల్ ఏముంది, ప్రజెంట్ పే స్కేల్ ఎలా ఉంది అనేది మనకి ఓవరాల్గా 35 డిపార్ట్మెంట్స్ ఇచ్చారండి. 35 డిపార్ట్మెంట్స్, మళ్ళీ అందులో సబ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ అన్నిటికీ 35 డిపార్ట్మెంట్స్కి సంబంధించి పే స్కేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మనకి ఈ పార్ట్ 2లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ 3 అండి. పార్ట్ 3 మేజర్గా మనకి పార్ట్ 3లో ఓవరాల్గా మొత్తం మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఆన్ రివైజ్డ్ పే స్కేల్స్ 2015. ఇందులో వచ్చేసరికి అలవెన్సెస్ గురించి ఉంటుందండి. పార్ట్ 2 అనేది అలవెన్సెస్ ఉంటుంది. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ ఉన్నాయి. ఈ అలవెన్సెస్కి సంబంధించి మనకి పేజ్ నెంబర్ 109 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు ఎండింగ్ ఉంటుంది, 215 వరకు ఉంటుంది. మనకి పార్ట్ 3లో 45 అంటే మనకి అలవెన్సెస్ అనేది 45 టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ ఉన్నాయి. మనము ఈ సబ్జెక్ట్ మనకి నేను ఇప్పుడు పార్ట్ 3 పార్ట్స్గా డివైడ్ చేశాను కదండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1కి జస్ట్ లైట్గా మనము అసలు టాపిక్స్ ఏమున్నాయని చూసుకుంటే సరిపోతుంది. పార్ట్ 2లో ఎగ్జిస్టింగ్ పే స్కేల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ పే స్కేల్స్ ఎలా ఉన్నాయి అనేది 35 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 35 డిపార్ట్మెంట్స్కి సంబంధించి పే స్కేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూపించారు. పార్ట్ 3లో మనకి చెప్పాను కదా ఇందాక, మనకి టోటల్గా 45 అలవెన్సెస్ ఉన్నాయి. ఈ 45 అలవెన్సెస్ కంపల్సరీగా మనం తరోగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి 34 క్వశ్చన్స్, 32-35 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ థర్డ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి, డైరెక్ట్గా ఉన్నాయి కూడా. మనము దీనికి ఫస్ట్ మనం ఈ థర్డ్ పార్ట్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా ఒకసారి 35 మనకి ఈ 45లో ఏమేమి అలవెన్సెస్ కవర్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ చూడండి, డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్లో ఇంకొక అనదర్ వన్, అండ్ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. ఇలా మనకి 45 అలవెన్సెస్ ఉన్నాయి. ఈ 45 అలవెన్సెస్ని మనము ఒకసారి కాదు 1-10 సార్లు చదువుకుంటే మనకి ఏమేమి అలవెన్సెస్ ఉన్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది. ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగినా కూడా
మనకి టైం వేస్ట్ అవ్వకుండా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి అడిగాడు. ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే టాపిక్ మనకి ఎక్కడుందో తెలిస్తే మనం డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి ఆ టాపిక్ని మనం సెర్చ్ చేసుకొని ఆ ఆన్సర్ చేయగలుగుతాం. అదే తెలియకపోతే మనకి 45లో మనం సెర్చ్ చేసుకోవడానికి టైం సరిపోతుంది. సో మనం ఒకసారి ఇవన్నీ కూడా తరువుగా మనకి 45లో ఎటువంటి ఎలవెన్సెస్ ఉన్నాయి, ఏమైనా టైప్స్ ఆఫ్ ఎలవెన్సెస్ ఉన్నాయి అనేది కొంచెం 1-10 సార్లు చదువుకోవడం వల్ల మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఆ టాపిక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్లో వచ్చేసరికి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని ఉంది. ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఇక్కడ ఉంది అని తెలిస్తేనే మనం ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడ వచ్చి ఆన్సర్ చేసుకోగలుగుతాం. లేకపోతే మనం ఫస్ట్ నుంచి వెతుక్కోవాలి. అంటే 1 to 45లో ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కడ ఉందా అని వెతుక్కోవాలి. ఒక్కోసారి టెన్షన్లో మనకి ఎదురుగా ఉన్నా కూడా, మనకి స్టార్టింగ్లో ఉన్నా కూడా కనిపించదు. సో అదే ఎగ్జామ్కి ముందుగా మనం కొంచెం చదువుకొని ఉంటే కనుక, కొంచెం తరువుగా ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మనకి ఈ థర్డ్ సెక్షన్ని మాత్రం కంపల్సరీగా బాగా చదువుకోవాలి. మనం 1-2 సార్లు చదువుకున్నట్లయితే మనకి ఎలవెన్సెస్ అన్నీ కూడా ఐడియా ఉంటుంది. ఒక్కసారి మనం ఇందాక మనకి పార్ట్ 1 చెప్పాం కదండి, పార్ట్ 1లో ఎంతగా సబ్జెక్ట్ అంటే మనకి 1 to 17 పేజెస్ వరకు పార్ట్ 1కి సంబంధించి, ఇందులో కూడా ఇవన్నీ కూడా మనకి ఈ ఎగ్జిస్టింగ్ పే స్కేల్స్ గురించి ఇలాగే ఉంటుంది. సో దీని గురించి పెద్దగా వర్రీ అవ్వద్దు ఫస్ట్ 17 పేజెస్ గురించి. మనకి పార్ట్ 2 అనేది పేజ్ నెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాము 27 నుంచి. చూడండి, ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 27 నుంచి చెప్పాను కదండి, మొత్తం ఎగ్జిస్టింగ్ పే స్కేల్స్ ఏమున్నాయి, కేటగిరీస్ ఏంటి, అందులో ఎగ్జిస్టింగ్ పే స్కేల్స్ ఏమున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ రివైజ్డ్ పే స్కేల్ ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం 35 టాపిక్స్ ఉంటాయని చెప్పాను కదండి. 35 కేటగిరీస్ ఉన్నాయి. 35 కేటగిరీస్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి కొన్నిటికి. సో మనకి వాటికి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అడ్వకేట్ జనరల్ ఆఫీసర్స్లో కేటగిరీస్ ఉన్నాయి. మనకి కేటగిరీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎగ్జిస్టింగ్ స్కేల్ ఎంత ఉంది, ప్రజెంట్ పే స్కేల్ ఎలా ఉంది, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్కి ఎలా ఉంది, ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, మేనేజర్, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి దాంట్లో ఉన్న సబ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పే స్కేల్స్ ఎగ్జిస్టింగ్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఈ పార్ట్ 2 ఉంటుందండి. ఈ పార్ట్ 2 మొత్తం కూడా మనకి ఇదే ఉంటుంది. ఇంకింతకు మించి ఎక్కువ సబ్జెక్ట్ అయితే ఇందులో ఏమి ఉండదు. పార్ట్ 2లో 37 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది 107 పేజ్తో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మనకి పార్ట్ 3 అనేది 109 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, 109 నుంచి మనకి పార్ట్ 3 అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి మనకి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. మనకి చెప్పాం కదండి, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ డియర్నెస్ అలవెన్స్ అండ్ ఇలా మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఎలవెన్స్ గురించి ఉంటుంది. హౌస్ రెంట్ ఎలవెన్స్, ఇలా మనకి మొత్తం అన్ని ఎలవెన్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది లాస్ట్ టాపిక్ అని చెప్పాను కదండి. సో చూడండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది 45th టాపిక్. మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో ఏమేమి లోన్స్ ఉన్నాయి, మోటార్ కార్ అడ్వాన్స్, మోటార్ సైకిల్ అడ్వాన్స్, మోటార్ సైకిల్స్, మైక్రో స్కూటర్, మోప్డ్ అడ్వాన్స్, మ్యారేజ్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్ అండ్ స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, ఎడ్యుకేషనల్ అడ్వాన్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్, ఇలా కొన్ని అడ్వాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఈ అడ్వాన్సెస్ అన్నీ కూడా 6 టైప్స్ ఆఫ్ అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో వస్తాయి మనకి. ఇలా 45 పార్ట్ 3కి సంబంధించి మనకి 45 అలవెన్సెస్ ఉన్నాయి. ఈ 45 అలవెన్సెస్ని మనం ఖచ్చితంగా తరువుగా చదువుకోవాలంటే మనం ఏమేమి అలవెన్సెస్ ఉన్నాయి అనేది ఒక ఐడియా ఉంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్రీవియస్ పేపర్లో నుంచి ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని మీకు ఈ 10 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేది చూడండి, ఇక్కడ 8th 1 రిటైర్మెంట్ గ్రాట్యుటీ అని ఉంది. ఎన్హాన్స్మెంట్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ టు 12 lakhs. ఇది డైరెక్ట్గానే ఉంది మనకి ఇక్కడ, మనం ఇండెక్స్లోనే అంటే కంటెంట్లోనే ఉంది. సో మనకి ఇక్కడ చూద్దాము, ఇక్కడ ఆన్సర్స్లో ఏమేమి ఉన్నాయి. 15 lakhs, 12 lakhs, 8 lakhs, 10 lakhs. సో మన ఆన్సర్ వచ్చేసరికి 12 lakhs. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. యాజ్ ఫర్ RPS 2015 హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోప్డ్ అడ్వాన్స్. చెప్పాను కదండి, లోన్స్ అండ్ అడ్వాన్స్ అని వచ్చింది అంటే అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి సంబంధించింది. మనకి టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటున్నాయి. లాస్ట్లో మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది లాస్ట్లో ఉంటాయి. సో నేను ఇలా చూస్తున్నాను, చూడండి. మోప్డ్ అడ్వాన్స్ మనకు అడిగిన క్వశ్చన్, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోప్డ్ అడ్వాన్స్ అని అడిగారు. సో ఇది వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ అండి. ఇది పైన ఉన్నది మనకి స్టార్టింగ్లో ఉన్నది ఎగ్జిస్టింగ్ రివైజ్డ్ పే స్కేల్. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రజెంట్ది కాబట్టి ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఆఫీసర్స్ హూజ్ బేసిక్ పే
is 16,400 and above all drivers who have completed 2 years of service irrespective of their basic pay. చూడండి ఆన్సర్స్లో ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి ఆఫీసర్స్ హూజ్ బేసిక్ పే 16,400 అండ్ ఆల్ ద drivers who have completed 2 years of experience irrespective of their basic pay. So answer 1 and 2 is the correct answer. సో ఇప్పుడు 24th క్వశ్చన్ చూడండి. అన్ ఆఫీసర్ హూ ఈజ్ డ్రాయింగ్ ఏ బేసిక్ పే ఆఫ్ 37,100 అండ్ అబోవ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ మోటార్ కార్ అడ్వాన్స్ ఆఫ్ రూపీస్ డాష్ ఇన్ ఆర్పిఎస్ 2015. సో ఇది వచ్చేసరికి మోటార్ కార్కి సంబంధించిన అడ్వాన్స్. సో అడ్వాన్సెస్ ఇది కూడా మళ్ళీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి సంబంధించింది. ఇది మోటార్ కార్కి సంబంధించింది. ఇక్కడ మనకి ఇది ఎగ్జిస్టింగ్ పే స్కేల్, ఇప్పుడు ఇది రివైజ్డ్ పే స్కేల్. చూడండి ఇక్కడ ఆన్సర్స్లో ఏముందో. ఆఫీసర్స్ హూజ్ బేసిక్ పే ఈజ్ 37,100 అండ్ అబోవ్. మనకి ఇక్కడ ఆన్సర్స్లో ఏమేమి ఉన్నాయండి. 15 months basic pay or 6 lakhs actual cost of vehicle wherever is less. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ మనకు డైరెక్ట్గా ఉంది. ఇక్కడ చూడండి అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ ఏ విధంగా అడ్వాన్స్ ఇస్తున్నారంటే 15 months basic pay ఆర్ 6 lakhs ఆర్ యాక్చువల్ కాస్ట్ వేరే విచ్ ఎవర్ ఈజ్ లెస్. సో ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 28th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫ్టీఏ అప్లికబుల్ ఆర్ పర్మిసిబుల్ టు అన్ ఆఫీసర్ ఆన్ పే స్కేల్ అప్ టు అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ 18,400 rupees to 55,400 rupees and above, who was travel to 20 days per month and having a jurisdiction of revenue division as per RPS 2015. ఇక్కడ ఎఫ్టీఏ అంటే ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అండి. ఇది కూడా షార్ట్ ఫామ్ యూజ్ చేశారు. సో ఇది కూడా మీరు ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో మన ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది మనం టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో చూద్దాం. సో చూడండి ఇక్కడ 12th వన్ ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ 144 పేజ్లో చూద్దాం. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది వచ్చింది. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే చూడండి ఆఫీసర్స్ ఆన్ పే స్కేల్ ఆఫ్ 18,400 to 55,410 అండ్ అబోవ్ రెవెన్యూ డివిజన్. ఇక్కడ రెవెన్యూ డివిజన్లో ఎంత 1,200 రూపీస్. సో ఆన్సర్స్లో చూద్దాం ఎలా ఉందో. చూడండి 800 రూపీస్, 900 రూపీస్, 1,000 రూపీస్ అండ్ 1,200 రూపీస్. సో 1,200 రూపీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 30th క్వశ్చన్ చూడండి. ఇఫ్ అన్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసెస్ వర్కింగ్ ఇన్ ఏపీ స్టేట్ అండ్ ఆప్టెడ్ టు చూజ్ ఏపీ సీలింగ్ ఆఫ్ హెచ్పిఏ మీన్స్ హౌస్ బిల్డింగ్ అలవెన్స్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ హీ విల్ గెట్ ఇన్ ఆర్పిఎస్ 2015. సో నేను లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో 2 types ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటి వచ్చేసరికి లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో హౌస్ బిల్డింగ్ అలవెన్స్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇంకొక 6 types ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. అది 45th అలవెన్స్ కింద ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ అడిగింది హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అండి. సో హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అనేది టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. చూడండి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అనేది 41 లోన్స్ అండ్ అడ్వాన్సెస్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ 209 పేజ్. ఒకసారి 209 పేజ్లోకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి అడిగారు కదండి. చూడండి ఇక్కడ లాస్ట్లో మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసెస్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ India service officers are working in the state and may be given to the option choose their either the state government ceiling or to adopt the government of India rules. ఎంత మనకి ఇక్కడ 25 lakhs. ఎన్హాన్స్డ్ మ్యాక్సిమం సీలింగ్ ఎంత అండి 25 lakhs. సో ఆన్సర్స్లో చూడండి 25 lakhs, 35 lakhs, 20 lakhs, 30 lakhs. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 37th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్ అప్లికబుల్ టు గ్రేడ్ 1 ఎంప్లాయీ వెన్ హీ ట్రావెల్స్ టు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ బెంగళూరు యాజ్ ఫర్ 2015 ఆర్పిఎస్ 2015. ఒకసారి ఇది వచ్చేసరికి మనకి ట్రావెలింగ్ అలవెన్స్ కదండి. ట్రావెలింగ్ అలవెన్స్లో ఇది లాడ్జింగ్ ఛార్జెస్ గురించి అడిగారు. సో ఇది ట్రావెలింగ్ అలవెన్స్లో లాడ్జింగ్ ఛార్జెస్ అనేది ఎక్కడ ఉందో టెక్స్ట్ బుక్లో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ 9th వన్ చూడండి. ట్రావెలింగ్ అలవెన్స్ లాడ్జింగ్ ఛార్జెస్ గురించి అడిగారు. సో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్ ఎట్ వేరియస్ ప్లేసెస్ విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్, పేజ్ నెంబర్ 136. ఒకసారి 136లో చెక్ చేద్దాం. చూడండి మనకు అడిగింది గ్రేడ్ 1 ఎంప్లాయీ గురించి. సో అక్కడ 136లో డైరెక్ట్గా ఉంది. చూడండి గ్రేడ్ 1 ఎంప్లాయీ మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ లాడ్జింగ్ ఛార్జెస్, ఇదిగోండి లాడ్జింగ్ ఛార్జెస్ గురించి గ్రేడ్ 1 ఎంప్లాయీ మనకు అడిగింది ఎట్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు. సో గ్రేడ్ 1 ఎంప్లాయీకి సంబంధించి ఎగ్జిస్టింగ్ అయితే ఇంతకుముందు ప్రీవియస్ అయితే 875 ఉంది. ఇప్పుడు దీన్ని రివైజ్ చేసిన తర్వాత 1300 అయింది. సో మన ఆన్సర్స్లో 1300 రూపీస్ పర్ డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో ఫ్రెండ్స్ ఇవ్వండి నేను ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అంటే 5 to 6 క్వశ్చన్స్ మాత్రం చేయగలిగాను. నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా మీకు నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కే స్మైల్.